హాయ్ ఆల్! ఈరోజు అయితే వన్ మోర్ రెసిపీ అండి. టమాటా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. అదేంటక్క ఎగ్స్ ఇలా ఉన్నాయనుకుంటారేమోనండి. ఇవి అయితే అంగన్వాడీ కోడిగుడ్డలండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా బాయిల్ చేసుకోవాలండి ఎగ్స్ అయితే. ఒక పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఎగ్స్ అయితే ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసి కొంచెం కలర్ అయితే షేడ్ అవుతుందండి. ఆ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవి అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేయండి. ఈ కర్రీ మీకు కూడా ఇష్టమైతే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ టమాటాలు కూడా వేసిన తర్వాత అయితే కొంచెం 5 మినిట్స్ అయితే మగ్గివ్వాలండి. ఇలా మగ్గించిన తర్వాత అయితే ఇప్పుడు మనం పసుపు, ఉప్పు, కారం వేసి అలానే కొంచెం వాటర్ అయితే వేసి రోయిలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉంచాలండి. ఇలా రోయిలింగ్ బాయిల్ అయిన తర్వాత అయితే మనం చింతపండు రసం కూడా వేయాలండి. ఇది పులుసు కాబట్టి కర్రీ అయితే వేసుకోక్కర్లేదు, పులుసు కాబట్టి యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు రసం కూడా వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయాలండి. ఇది కొంచెం రోయిలింగ్ బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ కూడా వేసేసుకుని ఫైనల్గా అయితే మనం టేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి రెసిపీ. చాలా సింపుల్ కదండి. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా టమాటా ఎగ్స్ కర్రీ ప్రిపేర్ చేసుకోండి. సింపుల్గా ఉంటుందండి. మీకు కూడా క్యారేజెస్ కూడా త్వరగా అయితే అయిపోతాయి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ ఆల్.